బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విదిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఆ గ్యాంగ్ రేప్ 3 మూవీ టీం వాళ్ళు. అసలు ఆ మూవీ ట్రైలర్ అనేది మనం చూసాం. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతున్నాం, అసలు ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ రోజు ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ హాయ్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే దిలీప్ గారు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి 45 మిలియన్ వ్యూస్ ప్లస్ ట్రైలర్ అనేది జనాల్లోకి బాగా వెళ్ళింది ఆ ట్రైలర్. సార్ ఇప్పుడు ఆ గ్యాంగ్ రేప్ 3 అసలు మూవీ కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటును, అంటే అసలు దేని ఇన్సిడెంట్ తీసుకుని ఆ మూవీ తీశారు, లేకపోతే రియల్ స్టోరీయా ఒకసారి ఆ మూవీ గురించి చెప్పండి. లైక్ యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ వినగానే నాకు చాలా నచ్చింది అనమాట. బేసికలీ ఏంటంటే సమాజానికి ఏమన్నా మనం చెప్పాలి అనే తాపత్రయంతో మన డైరెక్టర్ గారు ఆ స్టోరీని అలా ఫామ్ చేశారు. సో ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ టు డూ. సో ఆ డైరెక్టర్ గారు కూడా కన్వే చేయాల్సింది ఏంటంటే సేఫ్టీ ఆఫ్ అ ఉమెన్ అనే దాని మీద తీసుకొచ్చారు. సో చిన్నప్పటి నుంచి ఉమెన్ అంటే కొంచెం బాగా ఇష్టం ప్లస్ గౌరవం ఉంటుంది నాకు. సో మా సిస్టర్స్, మదర్, ఫ్రెండ్స్ చూశాను. సో లైక్ వాళ్ళ సేఫ్టీ కోసం ఈ మూవీని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను నాకు ప్రొడ్యూసర్ గారు నా జిమ్మేట్. సో తను చెప్పగానే లైక్ నీకు బాగా సెట్ అవుతుంది, నిన్ను హీరోలాగా ఇప్పటి నుంచో అనుకుంటున్నా చేయాలి అని అన్నాడు. సో ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఇట్. నాకు నచ్చింది. సో యాక్సెప్టెడ్ అండ్ డెడ్ అ స్టోరీ, గుడ్ స్టోరీ. ఈ మూవీ గురించి మాట్లాడక ముందర ఒక్కసారి మీ ప్రొఫైల్ గురించి చెప్పండి. సరే, బార్న్ అండ్ బాటప్ ఎక్కడ, ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి, ఒక్కసారి ఆ విషయం గురించి. బార్న్ బాటప్ హైదరాబాదే. సో బేసికలీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి రిలయన్స్ అండ్ జాక్ అండ్ జాన్స్లో విజువల్ మర్చెంటైజింగ్ చేశాను. విఎం లాగా వర్క్ చేశాను. బాగానే మంచి శాలరీ అవన్నీ ఉండేది. సో కాస్ట్యూమ్ డిజైనింగ్ లాగా నాకు ఎంటర్ అయ్యి లైక్ ఫస్ట్ మూవీ నాది గూఢాచారి. అడ్విశేష్ వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉండి సో ఐ టుక్ అ ప్రాజెక్ట్ అండ్ కంప్లీటెడ్. అండ్ చాలా మూవీస్ చేశాను. రాక్షస కావ్యం అని చాలా చిన్న చిన్న మూవీస్ అన్నీ మ్యాక్సిమం చేశాను. సో నాకు ఎప్పటి నుంచో చాలామంది చెప్పడం కూడా లైక్ నువ్వు యాక్టర్ లాగా సెట్ అవుతావు అది ఇదని చాలామంది ఎంకరేజ్ చేశారు. చాలామంది, లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ ఫెల్ట్ లైక్ నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇన్స్పైర్ అయ్యి, తర్వాత ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అవన్నీ ఇన్స్పైర్ అయ్యి నేను ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఉండేది నాకు దాన్ని లైక్ లెట్స్ మేక్ ఎ డీల్ చేద్దామని. అంటే చాలా మందికి చిన్నప్పటి నుంచి ఒక ఏం ఉంటుంది, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్, లేకపోతే ఐ వాంట్ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అలా మీకు చిన్నప్పటి నుంచి అంటే సినిమాల్లోకి రావాలని ఏమైనా ఊహించారా, లేకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా? లేదు, లైక్ మా ఫ్యామిలీ కూడా లైక్ చిన్నప్పటి నుంచి నాకు కొంచెం డ్యాన్స్ అవి వచ్చు. ఫంక్షన్స్, ఆ చిన్న చిన్న ఫంక్షన్స్లలో అవి చేయడం, యాక్టింగ్ కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఏదైనా చేయడం వల్ల అందరూ మా కజిన్స్ అందరూ యాక్టర్ అవుతావు అది ఇది అని చెప్పడం చాలామంది. కాకపోతే నాకు చిన్నగా ఏదో డాక్టర్ అవ్వాలని అయితే ఉంటుంది కదా, సో అలా ఉండేది. కాకపోతే లైక్ అల్టిమేట్లీ ఫోకస్ టు ద యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఉండే. సో ప్యారలల్గా బ్రెడ్ అండ్ బటర్ కోసం అలా కాస్ట్యూమ్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసి. సార్ ఫస్ట్ టైం డైరెక్టర్ గారు ఈ స్టోరీ మీకు ప్రస్తావించినప్పుడు హౌ యూ ఫీల్, ఎలా అనిపించింది మీకు? లైక్ ఫస్ట్ ఆ టైటిల్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ గ్యాంగ్ రేప్ ఏంటి, రేప్ అని డైరెక్ట్ పెట్టచ్చా అది అని. అది రేప్ కాదు, రేపు అంటే టుమారో. ఆ గ్యాంగ్ రేపు ఏం చేసింది, ఆ చేసిన దానికి ఏంటిది రేపు. రేపు ఈజ్ నాట్ రేప్, ఇట్స్ రేపు టుమారో. సో అది నేను షాక్ అయ్యా. ఇది టైటిల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఫస్ట్ ఓకే అనిపించేలాగా చెప్పారు. దాని తర్వాత స్టోరీలో రేపు ఉంటుంది అంటే ఉంటుంది అన్నారు. మళ్ళీ అదొక డౌట్,
అదేంటి రేపు ఉంటే ఎలా, నేను హీరోలాగా ఎలా ఉంటది అంటే నేను ఆయన కాపాడుతున్నా, అదే లేదు ఆ స్టోరీ అలా చెప్పడంతో నాకు బాగా నచ్చింది. ఓకే, సోషల్ మెసేజ్ అయితే ఉంది దీంట్లో, యాంటీ డ్రగ్, రేప్ అలాంటివి ఏం జరగకుండా ఉండేది. ఒకవేళ ఆ మనిషి ఆ సిచ్యువేషన్ లో పడితే ఎలా ఉంటది, ఎంత ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పీపుల్ అంటే జనాలు సేఫ్టీ కోసం, ఒక అమ్మాయి సేఫ్టీగా సేఫ్ జోన్ నుంచి బయటికి వెళ్తే, ఆ సేఫ్ రేడియస్ నుంచి బయటికి వెళ్తే ఎలా ఉంటది తన సిచ్యువేషన్ అనేది ఈ దాంట్లో చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఉంది, లైక్ ఆ ఒక్క పాయింట్ నాకు నచ్చి ఐ ఎంటర్డ్ ఇన్, దట్స్ ఇట్. మేడం మీరు ఇప్పుడు చెప్పండి, హౌ ఈజ్ యువర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ యాక్టింగ్ కూడా ట్రైలర్ లో చూసాం. అసలు నటించడం కాదు, జీవించి జయించారు అసలు సినిమాలో మీ పర్ఫార్మెన్స్ అందరూ చూస్తుంటే. మేడం అసలు ఫస్ట్ టైం మీరు ఇండస్ట్రీలోకి ఎలా, ఎవరి ఇన్స్పిరేషన్ మీరు అయ్యి వచ్చారు, కొంచెం మీ ప్రొఫైల్, మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పండి. యాక్చువల్లీ నేను చెన్నైలో పుట్టాను, మళ్ళీ చెన్నై నుంచి కోల్కతాలో స్టడీస్ కాలేజ్ కంప్లీట్ చేశాను. దెన్ హైదరాబాద్ వచ్చాను. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ డెల్. సో డెల్లో అక్కడ జాబ్ చేశాను. అక్కడ ఒక ర్యామ్ షోలో నేను పార్టిసిపేట్ చేస్తే ఎవ్రీబడీస్ లైక్ యూ షుడ్ డూ ఇట్, అండ్ మామూలుగా కూడా యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో వెల్, ఇంత డయట్, ఇంత బ్యూటీ, ఇంత మెయింటైన్ చేస్తాం అంటే ఫ్రెండ్స్ థింక్ కదా దట్ బ్యూటీ ఉంది, షీ షుడ్ బీ ఇన్ ఇండస్ట్రీ. సో మోడలింగ్ ఇండస్ట్రీ కోసం చెప్పారు, బట్ ఐ వాజ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్. దెన్ ఐ థాట్ ఆఫ్ ఒక ఫ్రెండ్ హీరో ఉన్నాడు, ధ్రువ. సో హీ హెస్ డన్ కళింగా, సో హీ హెస్ డన్ ఆల్ దీస్ కెరోసిన్ అండ్ కళింగా. సో హీ ఒక చాయ్ వాళ్ళ ఇంట్రడ్యూస్ చేయించాడు. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటిల్, ఐ వాజ్ ఇంటూ మీడియా, ఇంట్రెస్టెడ్ ఇన్ మీడియా. యాక్చువల్లీ నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండే. సో తర్వాత మోడలింగ్ అంటున్నారు కదా, ట్రై చేద్దామని ట్రై చేశాను, బట్ అంతే ఇంట్రెస్ట్ లేదు, ట్రై చేయడానికి చేశాను అంతే. బట్ దెన్ సమ్ హౌ ఎండెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. దెన్ ఫస్ట్ మూవీ గూఢచారి చేశాను. గూఢచారిలో ఈ వాజ్ స్టైలిస్ట్, కోఇన్సిడెంటలీ మూవీలో చూసాం. అండ్ సో గూఢచారి ఇస్ ద ఫస్ట్ మూవీ. దెన్ అలాగే చాలా మూవీస్ చేశాను. మీకు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి వచ్చారు మేడం? అంటే ఇప్పుడు చాలా మందికి ఒక ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు త్రిష గారి లాగా, అనుష్క లాగా లేదు, అలాంటి ఏం ఇన్స్పిరేషన్ లేదు. ఐ జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ నేను ట్రై చేయడానికి చేశాను లాంగ్ బ్యాక్, దట్ ఇస్ ట్రిపుల్ తలాక్. అండ్ అంటే ఇట్స్ ఆన్ డివోర్స్ అనమాట. నాకు ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ చాలా టచ్ అవుతుంది. సో ఒక థియేటర్ డైరెక్టర్ నాకు అప్రోచ్ అయ్యారు, లైక్ యూ వాంట్ డూ ఇట్ అంటే, ఏంటి ఇలాంటి వస్తుంది, లెట్ మీ ట్రై అని. సో అక్కడ ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎవ్రీబడి సెడ్ యూ హ్యావ్ ద టాలెంట్, దెన్ యూ షుడ్ డూ ఇట్ అని. సో అలాగే గూఢచారి ఆడిషన్స్ గురించి నా ఫ్రెండ్ ధ్రువ చెప్పారు, దట్ దిస్ ఇస్ ఆడిషన్స్ గోయింగ్ ఆన్ అని. సో అక్కడికి వెళ్ళాను, అక్కడ ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. దెన్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ నో, ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. అంటే ఐ వాస్ థింకింగ్ చేయొచ్చా లేదా, యాక్టింగ్ అంత ఈజీ కాదు, బట్ ఐ హ్యాడ్ ద టాలెంట్. సో ఇన్స్పిరేషన్ అలా ఎవ్వరు నాకు లేదు, బట్ డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ యాక్టర్. ఐ లైక్ యునో యాక్టర్స్ హూ లైక్ అనుష్క ఉన్నారు, సో ఐ లైక్ హర్ యాక్టింగ్ సో మచ్. త్రిష ఉన్నారు, సో ఐ లైక్ దర్ యాక్టింగ్ వెరీ మచ్. ఇప్పుడు ఈ ట్రైలర్ లో మూవీ కాన్సెప్ట్ వచ్చింది మేడం, అసలు ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? యాక్చువల్లీ మైండ్లో స్ట్రక్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు, షార్ట్ ఫిల్మ్ అని చెప్పారు. షార్ట్ ఫిల్మ్స్ నేను చెయ్యను డైరెక్టర్ గారు, ప్లీజ్ డోంట్ మైండ్, నేను మూవీస్ చేస్తున్నా కదా. దెన్ ఈ సైడ్ ఒక్కసారి నేను లింక్స్ పెడుతున్నాను ప్రీవియస్ మా వర్క్, ఒకసారి చూడండి అన్నారు. అదే గ్యాంగ్ రేప్ 1 and 2. సో అప్పుడు నేను చూసాను, మై గాడ్ దిస్ కంటెంట్ ఇస్ సో నైస్, ద వే ఇస్ డన్, ద డైరెక్టర్ జాబ్ ఇస్ అమేజింగ్. అప్పుడు ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ హిమ్. ఇప్పుడు మనం మామూలుగా చేయడానికి ఓకే అని చేస్తాం, బట్ మనం హ్యాపీగా ఉండం. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు వర్క్ చూసి నేను సరే ఐ షుడ్ డూ ఇట్ అని చేశాను. తర్వాత ఐ గాట్ టు నో దట్ దిస్ ఇస్ రిలీజింగ్ ఇన్ OTT అని. సో స్టోరీ వినగానే నాకు చాలా కనెక్ట్ అయ్యాను, బికాస్ ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ కాల్ గర్ల్. సో వాళ్ళు ఎలా సిచ్యువేషన్స్ అంటే ఇంత ఇండిపెండెంట్ గా ఉంటారు, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి యూనో రాంగ్ అయిపోతుంది. సో దాని మీద బేసిస్. మామూలుగా గంగూబాయ్ మూవీ నాకు చాలా ఇష్టం, ఆలియా భట్ వాట్ షీ యాక్టెడ్. అండ్ ఐ ఆల్వేస్ లైక్ ఐ గేవ్ ఎ థాట్ ఆఫ్టర్ వాచింగ్ దట్ గంగూబాయ్, దట్ ఎప్పుడైనా నాకు ఇలాంటి అవకాశం వస్తే నేను చేయగలుగుతానా అన్న క్వశ్చన్ వచ్చింది నాకే. దెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్. ఇఫ్ at all I get that character, I should not leave it అని. సో డైరెక్టర్ గారు చెప్పారు, ఇట్స్ అ కాల్ గర్ల్ క్యారెక్టర్, ఇలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది అంటే ఫిక్స్ అయ్యాను, దిస్ ఇస్ ద ఛాన్స్, ఐ విల్
డూ ఇట్ అని తీసుకున్నా క్యారెక్టర్. సాధారణంగా ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ మనం చూసుకుంటున్నాం, మూవీస్ అయినా ఓటీటీస్ అయినా ఉంటాయి, రొమాంటిక్ ఉంటాయి, లవ్ ఉంటాయి, హర్రర్ ఉంటాయి, థ్రిల్లర్ ఉంటాయి, సస్పెన్స్, లేకపోతే ఫ్యామిలీ, లేకపోతే సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఇలాంటి మనం కాన్సెప్ట్స్ ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం. కానీ ఓటీటీస్ లో చాలా మంది ఏంటంటే ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు రారు, జంకుతారు చాలా మంది. వెదర్ మేల్ అయినా ఫీమేల్ అయినా కొంచెం వెనకడుగు వేస్తారు, ఏమో తర్వాత ఫర్దర్గా ఎలా ఉంటున్నాయి. కానీ మీకు అలాంటి భయం కానీ అలాంటిది ఏమీ అనిపించలేదా? లేదు, నాకు నేనేం అనుకుంటానంటే ఒక డైరెక్టర్ అనుకున్న స్టోరీకి ఒక క్యారెక్టర్కి నేను జస్టిస్ చేయగలిగితే నాకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ వెన్ డైరెక్టర్ has approached me that this girl will suit this character అంటే he has a vision. So when he has a vision and his background I've seen his work, then when he has done a great job, then it's a base for me to work with them, with such directors who are talented. సో ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళతో మనం చేస్తే మనం చెప్పలేము ఎలా అయిపోతుందో. బట్ యువర్ సినిమాటోగ్రాఫర్ అమేజింగ్ జాబ్, సో ఎటువంటి వల్గారిటీ లేకుండా. సో అందుకే నాకు భయం ఏం లేదు. సో ఇప్పుడు రేపు మూవీ రిలీజ్ అయినా కూడా నాకు భయం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను until unless I'm not doing anything wrong. And I've done one more movie అండి, Speed 220. దాంట్లో కూడా I've like RX-100 క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టరే చేశాను. సో I romanced with 2 heroes in that film. సో కొంచెం ప్రమోషన్ అంతా అవ్వలేదు కాబట్టి సో అది కూడా I've done a different job. విశ్వంబరలో కూడా చేశారని విన్నాను. విశ్వంబరలో I just did one scene with చిరంజీవి గారు, వెన్నెల కిషోర్ గారు. ఈ వెన్నెల కిషోర్ గారు టీం నుంచి I'll be going. ఎలా అనిపించింది మేడం? చిరంజీవి అంటే పెద్ద మెగా స్టార్, very nice. I was able to feel that vibration around him because like always I used to like love him and I used to think ఎప్పుడైనా ఒక్కసారి చిరంజీవి గారికి దగ్గర చూస్తాను. And it was like amazing working with him. అంటే ఎలా సపోర్టింగ్ ఎలా చేసేవారు అంటే ఆయనతో? Very good, very sweet he was with everybody. He was like very good, no attitude, nothing, very sweet he was. ఎలా అనిపించింది మేడం విశ్వంబర క్యారెక్టర్ లా? ఐ మీన్ ఆ మూవీలో మీకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే to be honest I became very confident after working with him. ఆ మూవీలో it was a very small character, it was a very small one scene, but ఆ one scene prominent కనిపిస్తున్నాను and చాలా బాగా కనిపిస్తున్నాను. people will recognize me అది చూసి that yeah this is Preeti అని. అంటే ఏం రోల్ చేశారు మేడం అందులో? అది నేను రివీల్ చేయకూడదు. ఓకే సరే, ఈ రోల్ పెద్ద హీరో చేసి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ రేప్ 3 ఇది ఏదైతే ఆ మూవీ ఉందో, ఇప్పుడు మేము చేసిన మూవీలో కొంచెం కంటెంట్ పరంగా ట్రైలర్ లో చూస్తే కొంచెం బోల్డ్ గా కనబడింది. అసలు అంటే సాధారణంగా గతంలో మనం చూసుకున్నాం, ఎవరు అమలాపారి గారు, ఆమె ఒక తీసారు, ఆవిడ కూడా ఒక ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ లేకనే ఆవిడ పాత్రలో జీవించారు. అంటే చాలా మందికి ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఎవరైనా జూనియర్ అయినా సీనియర్ అయినా పెద్ద పెద్ద స్టార్స్ అయినా చేయడానికి చాలా భయపడతారు నిజంగా అది అని. నిజంగా అది ఆ వాదన అనేది ఉందంటారా? అంటే మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ ఒక పెయిన్ అండ్ ఒక అంటే ఆ క్యారెక్టర్ ఆ షూట్ అయ్యే వరకు ఒక నా మీద నాకు ఒక సింపతి. యాజ్ ఐ సెడ్ నేను గంగూబాయ్ చూసినప్పటి నుంచి దట్ క్యారెక్టర్ లైక్ హిట్ మీ సో మచ్. మామూలుగా కూడా ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్ బట్ ఐ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ ఎవ్రీ ఉమెన్. So being a woman I can understand pain. So మామూలుగా కూడా I don't like anybody blaming sex workers or telling bad about them. మామూలుగా కూడా I respect every woman no matter what they are. సో ఇది చేసిన తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే షూట్ మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత రేప్ సీన్స్ అంతా ఏదో ప్రాబ్లం అయింది, మళ్ళీ వీ హ్యాడ్ టు రీషూట్ ద రేప్ సీన్స్. So my god, again I had to hold on to that character for some days and then finish it. Adi ella varaku it was very hectic for me. ఎలా ఉండేది మేడం సపోర్ట్? ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ చేశారు మీకు? My parents, especially my mom, is always supportive. So ఏదైనా నీకు కరెక్ట్ అనిపిస్తుందంటే నువ్వు చేయని మమ్మీ నాకు ధైర్యం. మమ్మీ వల్లనే నేను అస్సలు ఎవరికి భయపడను. షీఈ్ వన్ టైగ్రెస్ అండ్ ఐఎమ్ బేబీ అనుకోండి. సరే ఇప్పుడు ఇద్దరు చెప్పండి, ఇప్పుడు డైరెక్టర్ గారితో ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా మంచి, చాలా ఓపిక మంచి. ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఐ ఫెల్ట్ అండి. అంటే 1000 సార్లు ఆ ఓపికతో చెప్తారు. దట్ ఈస్ ఫర్ యూ నాకైతే బికాజ్ యు ఆర్ న్యూ కాబట్టి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మేము కూడా మంచి కోఆర్డినేట్ చేసాము. లైక్ తను ఏం చెప్పినా ఫెయిల్ అవ్వకుండా we have given our best. నాకైతే ఇట్ వాస్ లైక్ పూరా లైక్ వాట్ ఎవర్ ముందే ప్రిపేర్ చేసుకున్నా, ఏమేం చేయాలి, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఆమె ఎలా ఆలోచిస్తుంది శ్రేష్ఠ అనేది, ఎంత బోల్డ్ గా ఉంటది,
అంటే ఇఫ్ యూ సీన్ అ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, ఐ మేడ్ లవ్ విత్ ఎవ్రీ వన్ ఐ స్లెప్ట్. అదే సో ఆ కాన్ఫిడెన్స్ అంతా హీ గేవ్ మీ ద డీటెయిలింగ్. ఓకే So that is the work of a director, to give details of the character so that an artist can take the character and play it. So all credit goes to the director. డైరెక్టర్ ఈస్ లైక్ అమేజింగ్. అదే కొత్త డైరెక్టర్ కూడా విన్నాం నిజమేనా, లేదా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు? No, he has done Love You Too. మూవీ చేశారు, చాలా Love You పెద్ద Too he movie. has done. అవునా? లవ్ యూ టూ అని చేశారు. Sandeep ఆట సందీప్ గారు తో చేశారు. బాగా చేశారు అందులో. అది తను కమింగ్ టు మ్యూజిక్ వరకు మనకు వచ్చినట్టయితే మ్యూజిక్ సార్ ఆయన కూడా గతంలో కొన్ని మూవీస్ కి చేసినట్టు Yeah, కన్నడ మూవీ కూడా చేశారు. చాలా కబీర్ మంచి- రఫీ గారు చాలా చేశారు, చాలా ఫ్రెండ్లీగా and very talented. తన ప్లేస్ కి వెళ్ళాను, చాలా బాగుంటాడు తను. నైస్ పర్సన్. So very talented. అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. లైవ్ గా అక్కడ పర్ఫామ్ చేస్తూ లైక్ ఐ వెంట్ టు దట్ ప్లేస్. అంటే మన యాక్టింగ్ ప్లస్ ఆయన వర్క్, ఆ మ్యూజిక్, దట్ విల్ లైక్ ఎన్హాన్స్ ద బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ద అండ్ నాని డిఓపి ఇస్ లైక్ అమేజింగ్ వర్క్. నేను అతనితో ఒక సాంగ్ కూడా చేసాము, యూట్యూబ్ లో ఉంటుంది. అవునా? మామా సింగ్ అనే తను హీస్ అ ర్యాప్ సాంగ్ చేస్తారు. తనతో ఒక సాంగ్ ఒప్పుకున్న తర్వాత మేమందరం చేద్దాం అనేటది డిఓపి నాని ఉండే. ఇదే Very బిఫోర్ talented కరోనా. ఆయన వెరీ టాలెంటెడ్. అంటే ప్రతి ఒక్క ఎమోషన్స్ కి ఒక లైఫ్ ఇచ్చారు ఆయన. లైటింగ్ కూడా అలా బాగా మంచి Beautiful lighting. ఎన్ని డేస్ పట్టింది మేడం షూటింగ్ లొకేషన్? ఎన్ని డేస్? took like 2 weeks. 10-15 days అయింది. 10-15 డేస్. అంటే మాకైతే అయింది తెలీదు, ఇంకా మూవీకి వేరే క్యారెక్టర్స్. లొకేషన్ ఇక్కడేనా? హైదరాబాద్. శంషాబాద్ లో అయింది. కొన్ని అవుట్డోర్, కొన్ని ఒకటి అపార్ట్మెంట్ లో మొత్తం అయింది. సార్ ఇప్పుడు రీసెంట్ గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి ఆడియన్స్ ఏం కోరుకుంటారంటే హాస్యం కోరుకుంటారు, లవ్, రొమాన్స్, ఫైటింగ్, ఇంకా ఇతర ఈ సినిమాలో ఇవి ఆశించచ్చా, ఉంటాయి అంటారా? లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎమోషన్స్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మెయిన్లీ పెయిన్ ఉంది, స్ట్రగుల్ ఉంది, ఎస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక భయం కూడా ఉంది, మెయిన్లీ భయం ఉంటది. అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ హర్రర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. హారర్ కూడా ఉంది. హారర్ ఉంది హారర్ ఉంది, మ్యూజిక్ ఉంది. లైక్ ఇది ఎట్లుంటది అంటే భయం ఎక్కువ ఉంటది. లైక్ నేను అంటే ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది స్ట్రక్ అయిపోతుంది అంటే ప్రతి సిచ్యువేషన్. సీన్ క్లైమాక్స్ లో ఉంటున్నారు. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంది. ఓకే, మాక్సిమం ఇప్పుడు ఒక విషయం మేడం ఏంటంటే సాధారణంగా ఒక స్టోరీ ఒక ఆర్టిస్ట్ కి చెప్పినప్పుడు ఆ పాత్ర కోసమే వాళ్ళు స్టోరీ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా డైరెక్టర్ గారు ఏమైనా రిలీవ్ చేశారా మీకు? అంటే ఇప్పుడు ఈ పాత్ర ఉంది, ఇప్పుడు మీరు చేసిన పాత్రలో ఈ పాత్రకు నేను న్యాయం చేయగలుగుతాను అలా కాన్ఫిడెంట్ ఏమైనా స్టోరీ విన్నప్పుడు మీకు అనిపించిందా? అనిపించింది అది. అమ్మో లేకపోతే ప్రాజెక్ట్ ఎలా అనిపించింది? లేదు, ఆయన కాన్ఫిడెన్స్ అనిపించింది కాబట్టే కదా మేము వర్క్ చేసినాము. యాక్చువల్లీ స్టోరీ చెప్పిన తర్వాత అదే నార్మల్ గా ఏం చెప్పలేదు. అదే ఇలా ఉంటది, ఇంత ఇంపాక్ట్ ఉంటది, జనాల్లోకి ఇంత వెళ్తది, ఆ మెసేజ్ వెళ్తది, అవన్నీ తను చెప్పేటప్పటికి లైక్ ఫస్ట్ సిట్టింగ్ కి బై ఎండ్ ఆఫ్ ద టైం కి మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే నేను చాలా ఇప్పుడు శేష్ కూడా గూఢచారిలో రూల్ ఉంది డల్లింగ్ చేస్తా అంటే లేదు, నా బాడీ ఏం ప్రిపేర్ అవ్వలేదు. లైక్ ఐ వాజ్ లైక్ 108 మంచిగా. సో కట్ డౌన్ డైట్ అని అదని కట్ డౌన్ అయిపోయి ప్రిపేర్ లేనప్పుడు అంత లావు ఉన్నప్పుడు ఏదైనా రోల్ చేయాలన్నా కంఫర్టబుల్ గా ఉండదు. సో నా కట్ డౌన్ అయ్యి ఆ రోల్ కి అది చెప్పినప్పుడు డైరెక్టర్ లైక్ ఓకే హ్యావ్ టు డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్, అది ఇదని ఇన్స్పైర్ చేశారు బాగా. అండ్ నాక్స్ కూడా దగ్గరుండి లేదు ఫస్ట్ మూవీ ఇలాంటిది వస్తుందని ఏం టెన్షన్ పడద్దు, బాగుంటది సమాజానికి అది ఇది అని చెప్పి నేను కూడా లైక్ నాకు ఎప్పటి నుంచో ఉంది లైక్ ఏదన్నా సమాజానికి లైక్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ ఏదైనా రోడ్ పైన కూడా ఏదన్నా చిన్నదే అని ఉంటే కొంచెం బాధేస్తుంది. సో అలా ఆ మైండ్ సెట్ తోటి లైక్ ఈ మూవీని ఒప్పుకున్నాం. అండ్ దే ఆల్సో అసలు నేను ఒక పెద్ద యాక్టర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో ప్రొడక్షన్ కూడా అలానే లైక్ వాట్ ఎవర్ వి వాంట్ హీ బాట్ ఇట్ అంతే. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు టు బి ఆనెస్ట్ హి వాస్ దేర్ ఆన్ సెట్స్. He also acted అక్కడ ఉన్నారు. నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ అండ్ వెరీ
డైలాగ్స్ ప్రిపేర్ అవ్వడం అసలు డే అండ్ నైట్ డైలాగ్స్ అన్ని బట్టి కొట్టి ఈ బాడీ చాలా మోటివేట్ గా చేశారు అందరికి లైక్ చలో లెట్స్ డూ ఇట్ లెట్స్ ఫినిష్ ఇట్ మేము అందరం ఒక్కొక్క అంటే టీం మొత్తం చెప్తున్నా కదా ఎవ్రీబడి వేర్ ఇన్ సింక్ అంటే యాక్టర్ ఎక్స్పీరియన్స్డ్ అంటే నాతో చేసిన కో యాక్టర్ సందీప్ సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇట్ వుడ్ బికమ్ వెరీ డిఫికల్ట్ కదా టు డూ టఫ్ సీన్స్ సో డిఓపి అలా ఉన్నారు డైరెక్టర్ అలా ఉన్నారు ప్రొడ్యూసర్ గారు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు సో ఇట్ వాజ్ లైక్ ధమాకా మేడం ఇప్పుడు ఆ గ్యాంగ్ రేప్ 1, 2, 3 అసలు డిఫరెన్షియేషన్ ఏముంది మేడం అంటే ఈ మూవీలో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ అంటే ఏం చెప్తారు ఫ్రమ్ దిస్ మూవీ అంటే ఇట్స్ అ మెసేజ్ అండి స్పెషలీ ఏంటంటే నో మ్యాటర్ ఒక అమ్మాయి కాల్ గర్ల్ అయినా సరే వైఫ్ అయినా సరే గర్ల్ ఫ్రెండ్ అయినా సరే ఇఫ్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ నో మీన్స్ నో సో నో బడీ షుడ్ ఫోర్స్ జస్ట్ బికాస్ షీఈస్ అ కాల్ గర్ల్ సపోజ్ ఎవరో బుక్ చేశారంటే బలవంతంగా ఫోర్స్ చేసి ఐ మీన్ ట్రబుల్ చేయాలి దట్స్ అ రాంగ్ థింగ్ సో బేసికలీ అది చూపించారు సో కన్సెంట్ ఇస్ హాట్ బట్ ఆమెకి ఇంట్రెస్ట్ లేదు సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ సో అండ్ వాట్ ఆల్ అంటే అలా సిచ్యువేషన్స్ ఎలా జరిగిపోతుంది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో పడిపోతారు ఎలాంటి అమ్మాయిలు పాపం సో అనుకోకుండా పడిపోతారు మళ్ళీ అగైన్ ఆ గ్యాంగ్ కూడా ఏం ఫేస్ చేస్తుంది రేపు అందుకే ఆ గ్యాంగ్ రేపు ఏం జరుగుతుంది సో ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఇట్ విల్ డెఫినెట్లీ టచ్ పీపుల్ ఇంకా సిరీస్ ఉన్నాయి ఇక్కడ తెలుసు ఓకే మేడం కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ లవ్ రొమాన్స్ ఇన్ దిస్ మూవీ ఎనీ బోల్డ్ టైప్ Yeah, నేను first question but I am asking because people want that right now. Yeah, definitely there is love, there is romance. Okay. లవ్ రొమాన్స్ ఉంది లైక్ బోల్డ్ అంటే లైక్ మీరు అనుకుంటున్నట్టు అలా ఉంది డెఫినెట్లీ వల్గారిటీ లేదు బట్ Story it goes under. స్టోరీ పరంగా ఉంది రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే అన్నెసెసరీగా ఎక్కడ చేయలేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రొమాన్స్ లో కూడా డైలాగ్స్ ఉంటాయి ఇంపాక్ట్ఫుల్ అది నాకు నచ్చింది డైలాగ్స్ లోనే రొమాన్స్ ఉంటది అది సోషల్ మెసేజ్ ఇస్తూ రొమాన్స్ ఏం లేదు జస్ట్ లీడ్ ఇచ్చినాం అంతే అంతే సార్ సాధారణంగా ఇప్పుడు చెప్పండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయట ఒక వాదన వినిపించింది ఏంటంటే కొత్త వాళ్ళకి ఛాన్సులు అనేవి రావని వార్త ఒక తెగ వినిపిస్తుంది నిజమేంటారా అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దట్ ఆన్ వరల్డ్ దట్ ఈస్ వెరీ ట్రూ అండి దట్స్ వెరీ ట్రూ Is it true? It's very tough. సో నేను అందరికి రిక్వెస్ట్ చేస్తాను ఎవరైతే ఇండస్ట్రీలో రావాలని అనుకుంటారో ప్యాషన్ ఇస్ డెఫినెట్లీ ప్యాషన్ ఉంటుంది బట్ ఆల్వేస్ హ్యావ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ సో యూ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ టాలెంట్ బట్ అట్ ద సేమ్ టైమ్ కీప్ సమ్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ లేకపోతే ఇఫ్ యూ డిపెండ్ హియర్ దెన్ యు ఆర్ గాన్ అంతే రీసెంట్ గా చూసుకున్నాం సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు మనందరి దగ్గర నుంచి దూరం అయ్యారు ఒక లెజెండరీ యాక్టర్ అయినా నిజంగా అలాంటి ఆయన్ని పోగొట్టుకోవడం అది నిజంగా తెలుగు ప్రజలు మర్చిపోలేరు అసలు వెరీ డిసహార్టనింగ్ అండి కలిసారా ఎలా నేను చేశాను ఒక మూవీ కానీ ఆ మూవీ హాఫ్ లోనే ఆగిపోయింది ఇట్ వాజ్ లైక్ 4 years బ్యాక్ చేశాను అండ్ విత్ శ్రీనివాస్ సార్ తో చేశాను అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ హీ వాజ్ లైక్ టాకింగ్ టు మీ చాలా సినిమా అంటే ఏంటి చాలా క్వశ్చన్స్ అడిగారు అప్పటికి ఈ వాజ్ షివరింగ్ అనమాట ఒక 4 years స్టోరీ ఈ వాజ్ లైక్ షివరింగ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ లైక్ వర్కింగ్ విత్ హిమ్ చాలా డిజార్టనింగ్ అనిపించింది న్యూస్ విన్నాక నాకు కూడా నేను చాలా మూవీస్ చూసాను చాలా ఇన్స్పైర్ అయ్యాను లైక్ చూసాను ఏదైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు పూరి జగన్నాథ్ మూవీస్ ఇంకా అలాంటివి చాలా ఇంపాక్ట్ఫుల్ తెచ్చే క్యారెక్టర్ లైక్ అదేంటి ఛత్రపతిలో కూడా చాలా మినిస్టర్ క్యారెక్టర్ అసలు చాలా మర్చిపోలేం ఎప్పుడో బాబుమోహన్ గారితో ఆ కాంబినేషన్ కూడా బాగుంటది నేను చేసిన మూవీ కూడా పొలిటీషియన్ రోల్ ఉండింది నాకు అండ్ సార్ తో కాంబినేషన్ తో చేశాను నేను సో సార్ అలాంటి చాలా బాగా చేస్తారు అండ్ నాకు సజెషన్స్ కూడా ఇచ్చారు ఇలా చెయ్యి అలా చెయ్యని చాలా మిస్ అయ్యాను చాలా బ్యాడ్ ఫీల్ అయింది అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ మేము లూజ్ చేసుకున్నాం ఇండస్ట్రీలో అతను ఓల్డ్ అవుతుంటేనే నాకు అనిపించేస్తుంది లైక్ అతను ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చారు
ఆలీ గారితో ఏదో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ప్రాపర్ వోకల్స్ బయటికి రావట్లేదు. అప్పుడే కొంచెం పెయిన్ స్టార్ట్ అయిపోయింది మాకు, మాట్లాడాలి. అరే వీఆర్ లూజింగ్ సంథింగ్ అని అక్కడ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చనిపోయిన తర్వాత లైక్ వీఆర్ లుకింగ్ ఎట్ ద న్యూస్ అండ్ మీరే ఇంకా దగ్గరికి వెళ్ళి చూపించేది, ఇంకా ఇంట్లో కూర్చున్నాక కూడా మీరు చూపించేవాళ్ళు మీరే. సో లైక్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ It's a big loss అండి. హార్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బిగ్ లాస్. ఫర్దర్ గా మీకు మూవీస్ లో అంటే ఒక మూవీలో ఒక క్యారెక్టర్ చేయాలంటే ఐ హ్యావ్ టు బి లైక్ నాకు ఇదే కావాలి ఈ రోల్, ఏదైనా కండిషన్స్ ఏమన్నా లేకపోతే ఎలాంటి రోల్స్ కైనా రెడీగా ఎలా చేయబోతున్నారు ఫర్దర్ గా? నేనైతే ఐఎమ్ రెడీ టు డూ ఎనీ క్యారెక్టర్స్ అండి. అండ్ నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. ఐ వాంట్ టు డూ ద బెస్ట్ ఇన్ దట్. సో నాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. అండ్ యాజ్ యూ కెన్ సీ మీ హ్యావ్ డన్ కాల్ గర్ల్ క్యారెక్టర్. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. నాకైతే ఐ జస్ట్ వాంట్ టు ఇన్స్పైర్ ద యూత్. అలాంటివి క్యారెక్టర్స్ వస్తాయి 100% ఐఎమ్ రెడీ టు డూ. ఇన్స్పిరేషన్ కావాలి. ఒక పర్సన్ అంటే లైక్ డౌన్ఫాల్ అయిపోతే, లేకపోతే ఇంకేంటి ఏం చేయలేని పరిస్థితి ఏమైనా ఉంది అంటే మన మూవీ నుంచి ఏమన్నా చెప్పగలిగితే, లైక్ సోషల్ మెసేజెస్ మోస్ట్లీ లైక్ పూరి జగన్నాథ్ గారు, ఆర్జీవి గారు, లైక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు గివ్ ఇంపాక్ట్ ఇన్ ద యూత్. లైక్ ఫ్యూచర్ అంతా యూత్ నుంచే ఫ్యూచర్ ఉంటుంది మనకి. సో డెఫినెట్గా అలాంటి రోల్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను నేను. సో ఫర్దర్ గా మీకు ఇండస్ట్రీలో నాకు ఈ డైరెక్టర్ తో ఈ హీరోతో నటించాలని ఏమైనా మీకు ఏమైనా ఉందా? యా, అది నాకు డెఫినెట్లీ ఉంది. సో ఐ వాంట్ టు వర్క్ విత్ తేజ గారు, ఐ వాంట్ టు వర్క్ విత్ సుకుమార్ సార్, ఐ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి గారు. సో ఆల్ రినౌన్డ్ డైరెక్టర్స్ లైఫ్ లో ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. కమింగ్ టు హీరోస్ పరంగా వస్తే అంటే ఈ స్టార్ తో ఐ వాంట్ టు బి యాక్టర్, ఐ వాంట్ టు అలా ఏం లేదు. మీకు సార్? అంటే డెఫినెట్లీ చిరంజీవి గారు, ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ సార్. నాకైతే పూరి జగన్నాథ్ గారు ఫస్ట్. చాలా మంది అడుగుతారండి పూరి జగన్నాథ్ గారితోనే ఎందుకు అంత ఆయనలో స్పెషాలిటీ ఏమనిపిస్తుంది అంటారు? ఇది ఒక reason జనాలు చాలా మంది అడిగారు నాకు. అంటే లైక్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అదేదో చెప్పే నాలెడ్జ్ కాదు, సమాజానికి ఏ డైలాగ్ వాడితే సమాజానికి టచ్ అవుతుందో, హిట్ అవుతుందో, హీఈస్ లైక్ డ్రగ్. డ్రగ్ అంటే నాలెడ్జ్ చాలా వాస్ట్ నాలెడ్జ్. ఒక బ్రెయిన్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా అనేది ఆర్జీవి గారు, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు. అంటే సిచ్యువేషన్స్ ఏ వచ్చినా ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్స్ తీసుకుంటే మనం బయట పడతాం. అండ్ బిజినెస్ మ్యాన్ అండి అసలు. బ్యూటిఫుల్ మూవీ. They know the nerves of the audience. టెంపర్. So బిజినెస్ మ్యాన్ ఎట్లుంటదంటే అసలు అదే కాన్ఫిడెన్స్. ఇట్స్ అ మూవీ ఆఫ్ అ కాన్ఫిడెన్స్. అసలు ఏం లేకున్నా కూడా మనిషి ఏం చేయగలుగుతారు. టెంపర్ ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా, ఎంత వర్స్ సిచ్యువేషన్ ఉంటే దాంట్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయాన్నా ఒప్పేసుకో. నువ్వు కూడా పోతే భయో, కానీ ఆ చెడుని తీసుకెళ్ళిపో. చాలా మోటివేటింగ్ ఉంటుంది. నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. లైక్ పూరి జగన్నాథ్ గారి మూవీస్ చాలా చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఐఎమ్ మోర్ ఇన్ టు ద మ్యూజిక్ పర్సన్. లైక్ గజల్స్ కవాలి నుంచి, ఆడి బొమ్మన్ నుంచి, రైట్ నౌ తమన్ గారు, డిఎస్పి వరకు అన్ని సాంగ్స్ నేను వింటాను. ఎవ్రీ సాంగ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయినా ఏదైనా బాగా వింటాను. లైక్ నాకైతే అదే చెప్పాను కదా, మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఎవరితో చేయాలి అని అంటే ఆర్జీవి గారు, లేకపోతే ఇదే కాంబినేషన్ మాకు ఈయనతోనే అదే ఫిక్స్. నేను చాలా మంది దగ్గర కూడా అబ్జర్వ్ చేశాను, ఎందుకు అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ విత్ హిమ్ అని నాకు అదే క్వశ్చన్. అందరు స్టోరీ మీద వెళ్తారు. నాకు ఈ పూరి జగన్నాథ్ గారైనా, ఆర్జీవి గారైనా, రాజమౌళి గారైనా క్యారెక్టర్ బేస్ మీద వెళ్తుంది మూవీ. అండ్ ఆ క్యారెక్టర్ అండ్ మూవీ హిట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ గెట్ ద నర్వ్స్ ఆఫ్ ది ఆడియన్స్. వాళ్ళకి ఆడియన్స్ కి ఏం కావాలి, అలాగే కదా మేము ఫేమస్ అవుతాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలో మేము ఇవ్వాలి. సో అలానే ఇందులో ఇప్పుడు మీరు చేసిన ఇప్పుడు ఈ మూవీలో ఎనీ ఫేమస్ డైలాగ్ ఏమైనా ఉందా? ఉంటే చెప్తాను. From a call girl's point of view, when she says, the character Shrestha, when she says, I made love with everyone I slept. So it's a very bold statement and I love that statement.
though she's going for money, but the time she's spending with the person, she's getting that value, she's getting that ఎమోషన్. emotions. So there's exchange of emotions, exchange of energy. And though she's not interested, she's just going for money, but still there's a exchange of emotions, exchange of energy for that particular time. So our statement నాకు చాలా టచ్ అయింది మూవీ. మీకండి మీకు డైలాగ్ అంటే క్యారెక్టర్ చెప్పాలో లేదో తెలీదు. You can tell the dialogue. డైలాగ్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డైలాగ్స్. అంటే మీకు బాగా నాకు ఈ డైలాగ్ ఇప్పుడు ప్రతి మూవీలో ఒక డైలాగ్ అలా మీకు ఏముంది ఆ డైలాగ్? కార్ సీన్ అనుకుంటా, నాతో చేసిన కార్ that కవి story, no? కవి Oh. థింగ్ కానీ చెప్పాలి లేదు తెలియదు. అంటే there's something in like bit conversation అవుతుంది. సో ఆ డైలాగ్స్ లో there's maybe he can't share అంటే that. ఇది ఎలా ఉంటది అంటే అది కూడా చెప్పొద్దు నాకు. అంటే అదే డైలాగ్స్ లోనే ఎంత రొమాన్స్ ఉంటది. డైలాగ్ లైక్ అ పోయట్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ హిస్ ఎమోషన్స్ అన్నమాట. అది సో అది హీ కాంట్ సే దట్ విల్ బిగ్ డైలాగ్ అది. సో ఇంకా కమింగ్ టు ఆర్టిస్ట్, ఇంకా రిమైనింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు సందీప్ సాండేలియా గారు, వీళ్ళంతా ఎలా మీకు ఆర్టిస్టులు అంతా కోఆర్డినేషన్ వాళ్ళు ఆల్రెడీ చేశారు అండ్ ప్రతి షాట్ కూడా తను యాజ్ అ బ్రదర్ లాగా ట్రీట్ చేసి వెళ్ళిన వెంటనే బాగా మాతో మింగిల్ అయిపోయి కలిసిపోయి డార్లింగ్ ఇలా ఇలా బాగా లవబుల్ పర్సన్. ఒక పర్సన్ ని బాగా ఇష్టపడతారంటే లైక్ తను ఏంది నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు ఏంటి అని. నేను ఆ సందీప్ అనే పర్సన్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. నేను షాక్ అయ్యా ఏంటి ఇంత అంటే, లేట్ డార్లింగ్ బాగున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు అది చెప్పడం, నాకు ఇన్స్పైర్ చేయడం. డార్లింగ్ నువ్వు కెమెరాలో బాగా కనబడుతున్నావు. సందీప్ తో నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండింది. బికాస్ ఇట్ వాజ్ ఐ ఫెల్ లైక్ ఐ వర్క్ యాక్టెడ్. మనం ఒక సీనియర్ యాక్టర్ తో ఇప్పుడు మూవీ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటది కదా. ఐ డోంట్ నో అబౌట్ హిమ్ బిఫోర్, బట్ అక్కడ వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ రెడీ విత్ దిస్ బాడీ లాంగ్వేజ్. సో ఐ వాజ్ ఇంప్రెస్డ్. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ ఇప్పుడు నాకు ప్రాబ్లం అవ్వదు. అండ్ లైక్ సింక్ లో మేము డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం, అక్కడక్కడే 1 minute లోనే షార్ట్ చేసినాం. ఒక్క టేక్ 2 take అంతే. అంతే సింపుల్ గా. Such tough scenes, I really appreciate him. It just went నాకు off. ఫైట్ సీక్వెల్ చిన్నది ఉంటది, అక్కడ కూడా బాగా కోఆపరేట్ చేసి బాగుంది. నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడైతే 45 million వ్యూస్ ప్లస్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు నిజంగా? అంటే ట్రైలర్ కింద ఐ మీన్ ఒక ఇన్స్పిరేషన్ ఇలా వచ్చింది కదా ఫీడ్బ్యాక్, ఎలా అనిపించింది మీకు అసలు? Obviously, Andy, if the content is good, obviously we will have that much millions views. And first of all, the content is such that it is like a controversy kada. So ilanti things will spread a lot. So all thanks to the director and producer. Yes. ఓన్లీ తెలుగు వరకే పరిమితం అయ్యారా? ఏమైనా భవిష్యత్తులో ఏమైనా బాలీవుడ్ లో కానీ ఎక్కడైనా వస్తా వెళ్తారా ఏమైనా? లేకపోతే ఏమైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్ గా వెళ్తా. Bollywood lo I'm very specific, Andy. If I get chance to work with Sanjay Dutt ji, I will work with him. బాలీవుడ్ లో? Yeah, because these old heroes, they are my favorite. So Sanjay Dutt, mana Aamir Khan, to వీళ్ళతోనే నేను చేస్తా. సల్మాన్ ఖాన్ తో డెఫినెట్లీ చేస్తా. ముఖ్యంగా ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరండి? ఫ్యాన్ బేస్ ఉంటారు కదా ఎవరు మీకు? అలా అల్లు అర్జున్ గారు, ఐ లైక్ విక్రమ్ గారు, సూర్య గారు, చిరంజీవి గారు. అంటే యాజ్ ఎ పర్సనాలిటీ వైస్ చిన్నప్పటి నుంచి ఐ హావ్ ఫ్యూ వీడియోస్ 5 years పర్సనాలిటీ వైస్ I was doing dance చిరంజీవి గారిది. అంటే చిరంజీవి గారు ఊహించుకుని డాన్స్ చేశారు అంతే. అక్కడ ఏం స్టెప్స్ ఉన్నాయో 5 years కి అవే స్టెప్స్ చేయడం, బంగారు కోడి పెట్ట, లైక్ ఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్. లైక్ చాలా ఇన్స్పైర్ చేశారు. ఈవెన్ యాక్టింగ్ లో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఐ లైక్ మెయిన్ క్యారెక్టర్ ఫన్ చేయడం నాకు బాగా నచ్చుతుంది. చంటబ్బాయి అయినా అట్లాంటి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత హౌ ఇస్ యువర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? ఎలా చెప్పారు వాళ్ళు? I'm not bothered about other people, but my mom, she loved it, and my close friends, they loved it. So ante. అంటే we feel very proud of you అని అంటుంటారు కదా నాకైతే చాలా మంది మెసేజ్ పెట్టారు లైక్ యూర్ లుకింగ్ పర్ఫెక్ట్ రా, బాగున్నావు, అంత బాగుంది, ఈ స్టోరీ మెసేజ్ స్టోరీ అన్నావు, ఇంకా బాగుంది. దేర్ ఇస్ నథింగ్, ఎవ్వరు నెగటివ్ మాట్లాడలేదు. ఈవెన్ నేను అనుకున్నా ఎవరన్నా ఏరా ఇలాంటి మూవీ చేస్తా, ఎవ్వరు నెగటివ్ మాట్లాడలేదు. ఎవ్రీబడి ఈజ్ లైక్
ఇది ఒక మీడియం అయిపోయిందండి. దెర్ ఇస్ నథింగ్ బ్యాడ్ అని వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం మేము, మాకు తెలుసు వీఆర్ నాట్ డూయింగ్ బ్యాడ్ అని. ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ కూడా తెలుసు గ్యాంగ్ రేప్ అంటే నిజంగా రేప్ జరగట్లే. ఇది వరకన్నా ఒక అమ్మాయి మీద పడిపోయాడు అలా ఉంటుండే. ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ షార్ప్. మేము ఏం యాక్టింగ్ చేస్తున్నాం, లైట్స్ ఏడుంటున్నాయి అన్ని తెలిసిపోతున్నాయి వాళ్ళకి. ఇదేనో ఏంటి సినిమా బాగా కట్ చేశారంటారు. సినిమా చూసొచ్చి నార్మల్ ఆడియన్స్ వేరే ఏదో జాబ్ చేసుకునే వాళ్ళు వచ్చి బాగా కట్ చేశారు, ఎడిటింగ్ బాగా జరిగింది వాళ్ళే చెప్పేస్తారు. అదే నేను షాక్ అయిపోతున్నా. అరే నార్మల్ పర్సన్ హీస్ డూయింగ్ సమ్ సాఫ్ట్వేర్, people have knowledge, వెరీ నాలెడ్జ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి పడుకున్నారు అంటే దే ఆర్ డూయింగ్ రియల్లీ అని కాదు. అది యాక్చువల్లీ అది యాక్టింగ్ పరంగా చేసేసి వెళ్ళిపోతాం. అది జనాలకు తెలుసు 100%. దే నో, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దట్ ఈస్ వాట్ అందరికి ఇప్పుడు కామన్ అయిపోయింది. అది ఎవరు నాకు రాంగ్ ఏం చెప్పలేదు. ఏరా ఇలాంటి మూవీ బాగా చేసావరా, అట్లీస్ట్ మంచి రోల్ వచ్చింది, అందరూ నీ గురించి మంచి మాట్లాడుతున్నారు, అందరూ మంచి మాట్లాడుకుంటున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎవరు ఇక్కడ కాంట్రవర్సల్ లేదు, ఎవరెవరికి బ్యాడ్ చేయలేదు. ఈ మూవీ కూడా చాలా ఫ్రెండ్లీగా వెళ్ళిందండి. ఓపెన్ గా చెప్పాలంటే అందరు కోఆపరేట్. తినైతే అసలు నాకు లీన్నరేను ఇంకా ముందుకు వచ్చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. నాకు ఏంటంటే నాకు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ ఎన్నో ఇయర్స్ నుంచి అలా వాళ్ళు ముట్టుకుంటే వేరు, సడన్ గా వచ్చేసి చెయ్యి పట్టుకోవాలన్నా నాకు వెనక ముందు లేదు యాక్టింగ్, ఇది ఫోకస్ ఆన్ యాక్టింగ్, అవన్నీ పక్కన పెట్టేయండి, రిలేషన్లు అవన్నీ పక్కన పెట్టేయండి అని అసలు చాలా బాగా కంఫర్టబుల్ గా సీరియస్లీ షీఈ్ లైక్ యాక్టింగ్ ఫ్రెండ్. చాలా సపోర్టివ్ గా చేసింది. అసలు నా మమ్మీ కూడా చెప్పింది చూసి దట్ నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండింది కదా యాక్టింగ్ లో, డెప్త్ లో వెళ్ళాలని. నాకు అనిపించి ఇక్కడ నువ్వు మంచి అంటే నీ కోరికలన్నీ తీర్చేసుకున్నట్టు ఉంది. సో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాను. సేమ్ సీన్స్ చేసిన తర్వాత మళ్ళీ రీషూట్ చేశారు. సమ్ ఫుటేజ్ ఏదో ఇష్యూ అయితే రీషూట్ చేశారు. దానికి కూడా ప్రొడ్యూసర్ గారు డే అండ్ నైట్ ఉండి, డైరెక్టర్ గారు సేమ్ క్రూ రావడం, నాని సేమ్ రావడం, సేమ్ షాట్ చేయడం, అందరికి ఓకే కానీ సేమ్ షాట్ తిను చేయడం. వాట్స్ రన్నింగ్ ఇన్ సైడ్ నేను చూడలేదు, నేను ఆ ఫ్రేమ్ లో లేను. అయినా నాకు నాది ఆ రోజు ఏదో చిన్న బిట్స్ ఉండే, ఆ రోజు తింది మళ్ళీ సీన్ చేయాలా అంటే నేను ప్రిపేర్ అయ్యి చాలా అది చేసేసి అమ్మా అయిపోయింది అని నేను అనుకున్నా. దెన్ అగైన్ అది చేయాలంటే మళ్ళీ హావ్ టు గెట్ దట్ క్యారెక్టర్. అప్పటికి 2 weeks అయిపోయింది, షూట్ అయిపోయింది, మళ్ళీ దీని కోసం మళ్ళీ రీస్కెడ్యూల్ చేసి చేయడం. అసలు నేను అమ్మా నువ్వు చేయాలి తప్పదు, థింక్ అబౌట్ ప్రొడక్షన్. మళ్ళీ వచ్చారేంటి మీది అయిపోయింది కదా అంటే లేదు ఉందంట రీషూట్ అని. ఐ వాజ్ లైక్ షాక్డ్. అడవి శేష్ గారు చూసే రెస్పాన్స్ ఇచ్చారన్నా మీకు? నేనా మేబీ నేను ఇంకేం పెట్టలేదు తనకి, ఒకసారి పంపిస్తాను. చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే అడవి శేష్ గారు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్, చాలా డిఫరెంట్, చాలా సపోర్టివ్ గా ఉంటారు. తను ఎలా అనిపించింది అంటే మనకి ఒక డిఫరెంట్ ఉంటది ఆయన వర్క్. అస్సలు చాలా ఫ్రెండ్లీ. నేను ఫస్ట్ లో వెళ్ళి ఇట్లా కాస్ట్యూమ్ డిజైనింగ్ అట్లా వెళ్ళి రెగ్యులర్ గా కలుస్తూ ఉంటే ఒకసారి ఇంటికి రండి అన్నారు. ఏంటంటే చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి ఇంట్లో, మీరు పిక్ చేయండి అన్నారు. నేను వెళ్ళాను మార్నింగ్ 8 o'clock వెళ్తే, వెరీ మార్నింగ్ వెళ్తే రాడలింగ్ కూర్చోండి అని అన్ని బ్రేక్ఫాస్ట్ అంతా అరేంజ్ చేస్తున్నారు. మీరు అరేంజ్ పర్లేదు తిను బ్రో అని. అప్పటి నుంచి ఇంకా బాగా క్లోజ్ అయిపోయి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనడం అని చేయడం. ఇంకా శోభిత గారు వెరీ ఫ్రెండ్లీ, గూఢచారి టైంలో షీఈ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. అసలు చాలా లొకేషన్స్ లో కూడా వాళ్ళు ఏంది అంటారో నువ్వు నన్ను కూడా కనుక్కొని ఫుడ్ అంతా హోమ్లీ, చాలా హోమ్లీ పర్సన్, అసలు నో విలన్. ఐ మేబీ పంజాబ్ నుంచి అలా ఉంది కానీ ఇట్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. అసలు మంచి ర్యాపో. నేను ఇంటి నుంచి అని తీసుకెళ్ళిన మా మదర్ ప్రిపేర్ చేసిన, వావ్ బాగుంది, నెక్స్ట్ టైం కూడా ఇదే లాంటిది కావాలి అడిగి
అంటే దేర్ ఇస్ నో బౌండరీస్ అన్నమాట. తను చాలా మంచి పర్సన్. లింక్ అయితే పెట్టాను, మేబీ హీ మస్ట్ బి బిజీ. హీస్ బిజీ. చాలా పెద్ద మూవీస్ చేస్తుంటే తనే అన్ని కేర్ తీసుకొని ఉంటారు కదా. సో హీ మస్ట్ బి బిజీ. యూ వుడ్ హావ్ కాల్ మీ. ఇప్పుడు ఈ సినిమాని మీరు చూసారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మయ్య నేను అనుకున్న సాధించాను అలా ఏమైనా ఫీల్ అయ్యారు ఇద్దరు మీరు? నేను ఫీల్ అయ్యాను 100%. అసలు షార్ట్ మంచి కట్ చేశారు. నేను బేసికలీ ఆ సినిమా చూస్తుంటే నేనని చూడట్లేదు, ఎవరు పర్సన్ అని చూస్తున్నా. అంటే అంత ఇన్వాల్వ్ అంతే. ఆ ఫస్ట్ లో ఏంటి నేనేనా అన్నట్టు ఉంది 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 ఉండి ఉండి అలా చూస్తూ ఉంటే నేననే పాయింట్ మర్చిపోయి క్యారెక్టర్ ని చూస్తున్నట్టు చూస్తున్నా. అలా యా ఆబ్వియస్లీ నేను చెప్పినా కదా, ఐ వాంటెడ్ టు డూ దట్ క్యారెక్టర్ ఇన్ లైఫ్ వన్ టైమ్ ఇన్ లైఫ్. డెఫినెట్లీ నాకు ఇలాంటి రోల్ ఫస్ట్ లో పడగానే ఆ సెట్ లోకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడే కాలర్ ఎగ్రేసినట్టు అనిపించింది. లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఇట్స్ లైక్ వెరీ. యా బికాస్ నేను చెప్పినా కదా, ఆ క్యారెక్టర్ నాకు చేయాలని ఉండింది. సో వెన్ ఐ గాట్ ద ఛాన్స్, సో ఐ డిడ్ ఇట్. సో నాకు యాక్చువల్ చెప్పాలంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది. డైరెక్టర్ గారు చెప్పింది నేను చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. డైరెక్టర్ గారికి నచ్చింది నా పర్ఫార్మెన్స్, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. సో డెఫినెట్లీ నా వర్క్ పర్ఫెక్ట్ ఉంటే, మా టీమ్ వర్క్ పర్ఫెక్ట్ ఉంది, ఎవరికైనా నచ్చుతుంది. అంటే ఇందులో ఇంకా ఎంతమంది కొత్త వాళ్ళు, అంటే నోన్ పర్సన్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా ఇందులో? సీనియర్ ఆర్టిస్ట్ దయాన్న గారు నాకు ముందు నుంచే తెలుసు. యాక్చువల్లీ ఒక రోజు వన్ ఫైన్ డే ఒక పోలీస్ రోల్ ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని నాగ్స్ గారు నాకు చెప్తే, నాకు దయాన్న తెలుసు. నేను ఆల్రెడీ రాక్షస కావ్యం అని ఒక మూవీకి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశాను మొత్తం, నా అసిస్టెంట్స్ని అని పెట్టి. సో అందులో ఒక మంచి రోల్ చేశారు. పుష్పలో హీరోయిన్ ఫాదర్ దయాన్న. అన్న ఒకసారి రండి కాఫీ షాప్ పిలిస్తే వచ్చారు. వచ్చి అన్న మరి మీకు టైం ఉందా అంటే, నేను పెద్దకి చేస్తున్నాను అరే, నాకు డేట్స్ అక్కడ కొంచెం క్లాష్ అవుతుంది, మీ డేట్స్ చెప్పండి పర్లేదు అంటే ఈ డేట్స్ చెప్పాం. ఈ డేట్లో అయితే ఉండొచ్చు, ఒకవేళ కాకపోతే వస్తాను, లేకపోతే డే అండ్ నైట్ చేసేస్తాను అన్న. డే అండ్ నైట్ అన్న మీరు అంటే, మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంటుంది, సో మీ మూవీ కూడా ఇంపార్టెంట్ కదా అంటే, మరి రెమ్యూనరేషన్ అరే జోక్ చేయకండి, రెమ్యునేషన్ మీ దగ్గర ఏంటి, నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు నాకు బ్రదర్ లాంటివి, నువ్వు చేస్తున్నావు కదా ఈ మూవీ, డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తా అది దాని అనేసి, అసలు అట్లాంటి రెమ్యునరేషన్ అలాంటివి ఏం లేదు, మీరు రండి అది ఇదని, నేను వస్తాను అది ఇది అని చెప్పాడు. అరే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సరే వచ్చారు. తర్వాత ఇంకా చాలా మంచిగా అనిపించింది. తన యాక్టింగ్, తన ముందు కూర్చొని డైలాగ్స్ అసలు ఒక్క పేపర్ ఇలా చూసి టక చెప్తా ఉన్నారు. తనని చూసి నాకు ఇంకా అసలు ఆ షార్ట్ లో వర్షం రియల్ గా మెరుపులు వస్తున్నాయి, ఆ షార్ట్ లో రియల్ గా వస్తున్నాయి. ఆ షార్ట్ లో నేను చేతులు కట్టేసి ఉంటుంది, నా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఏంటి డ్రగ్స్. అసలు నేను అక్కడ మూవీ స్టోరీ చెప్తుంటే కూడా గ్యాంగ్ రేప్ ఏంటి అని అన్నారు, రేప్ సంబంధించింది అనుకున్నా, అలా డ్రగ్ కూడా ఉంది. అసలు డ్రగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాక అక్కడ మూవీ లెగుస్తుంది అక్కడ సెకండ్ హాఫ్ లో. అది దయన్న న్యాయం చేశారు. తన వల్ల అసలు చాలా ఇంపాక్ట్ వచ్చింది. బేసికల్లీ అసలు తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, నార్త్ నుంచి తెచ్చుకుంటారు ఆర్టిస్ట్ ని అని అంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం అంతా చూస్తే సగం మంది మన తెలుగు వాళ్ళే నటిస్తున్నారు, సీరియల్స్ అయినా వెబ్ సిరీస్ అయినా మూవీస్ అయినా. అసలు ఒకప్పుడు అది నిజమే అంటారు, నిజంగా నార్త్ వాళ్ళని బాగా ఎంకరేజ్? నేను చెప్తాను, దిస్ అ రీజన్ ఎందుకు వాళ్ళు నార్త్ అమ్మాయిని ఎక్కువ ప్రిఫర్ చేసి వచ్చారు. ఎందుకంటే నార్త్ గర్ల్స్ ఆర్ లైక్ వెరీ బోల్డ్. And see, I'm also not a Telugu girl, but I'm half Telugu because it's been long time I'm here in Hyderabad. So నేను actually half Bengali, half Telugu. So Kolkata lo I completed my studies. So ఎందుకంటే తెలుగు girls are little, అంటే కొన్ని ఆబ్జెక్షన్స్ వాళ్ళకి ఉంటాయి, they are very talented, but కొన్ని ఆబ్జెక్షన్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు ఆలోచిస్తారు వీళ్ళ కోసం వాళ్ళ కోసం. బట్ నార్త్ ఇండియన్ గర్ల్స్ ఏంటంటే దే వెరీ బోల్డ్, దే ఓన్లీ ప్రొఫెషనల్, దే ఓన్లీ థింక్ అబౌట్ ద క్యారెక్టర్. సో అందుకోసం వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం తెలుగు గర్ల్స్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్ అవుతున్నారు. సో అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కూడా టు బీ ఆనెస్ట్, ఐ గాట్ దిస్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టెల్లింగ్, టు బీ ఆనెస్ట్, సిన్స్ యూ ఆర్ అ నార్త్ ఇండియన్ గర్ల్, you have done this, Preeti.
లేకపోతే ఇంతవరకు అంటే ఇంత షార్ట్స్ వేసుకోవడం లేకపోతే ఆ పర్ఫామ్ చేయడం, టు బి ఆనెస్ట్ ఇక్కడ అమ్మాయిలు కొంచెం ట్రబుల్ చేస్తారు, వినరు, వాళ్ళ క్యారెక్టర్ కావాల్సింది చేయలేరు, ఆబ్జెక్షన్స్ పెడతా ఉంటారు. సో వాళ్ళు చెప్పారు, కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారు. సరే, ఈ వేదిక ద్వారా మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మీరిద్దరు? ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు, అంటే ఆ మూవీకి సంబంధించింది అయితే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మెయిన్లీ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్ గారే ఈ బాట్ అండ్ ప్రొడ్యూసర్ గారే నాగ్స్. మెయిన్ డైరెక్టర్ గారు, బికాస్ హీఈస్ ద వన్ హూ థాట్ దట్ ఐ కెన్ డూ ఇట్, అండ్ అది ఒక విజన్ దట్ శ్రేష్ఠ ఈ అమ్మాయిలో కనిపించింది, చేయగలుగుతుంది అని హీ ట్రస్టెడ్ ఆన్ మీ. సో అందుకోసం ఐ వుడ్ థ్యాంక్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఎండ్ ఆఫ్ ద డే బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ప్రొడ్యూసర్ గారు వల్ల వెరీ మచ్ మెయిన్ థ్యాంక్స్ అయితే డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి? సాంగ్స్ వచ్చి ఒకటే ఉంది. ఒకటే Can you sing any? No, we can't reveal. అది ఇంకా రివీల్ అవ్వలేదు సాంగ్ అయ్యేటప్పుడు. అవునా? ఓకే. ఫర్దర్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఇంకా ఫ్యూచర్ ఫర్దర్? Yeah, I am doing couple of projects. So it's on the in pipeline. కొన్ని రిలీజ్ లో ఉన్నాయి. I have done ఇది ఏంటది, షాదీ ముబారక్ అంటున్నా. షాదీ ముబారక్ ఇస్ ఆల్రెడీ రిలీజ్డ్. నేను ఒక మూవీ చేశాను, లగ్గమ్ టైమ్స్ అని చేశాను, దాంట్లో సెకండ్ లీడ్ చేశాను. సో దట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్ ఆఫ్ రిలీజ్. అండ్ కొన్ని మూవీస్ ఉన్నాయి, కథాకేలి సతీష్ వేగేష్ణ డైరెక్టర్ లో కీ రోల్ చేశాను, అది కూడా ఉంది పైప్ లైన్ లో. నాకు నెక్స్ట్ ఒక మూవీ ఉంది, లైక్ లైనప్ లో ఉంది, స్టోరీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇట్స్ అ వెరీ గుడ్ క్రైమ్ మూవీ. అసలు చాలా మంది అసలు హర్రర్ అయినా, ఒక రొమాంటిక్ అయినా, ఒక బోల్డ్ అయినా, లేకపోతే ఒక డిఫరెంట్ ఫ్రాక్షనిజం కన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి గారు అని చెప్తారు, రామ్ గోపాల్ వర్మ. నిజంగా ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గారితో నటించే అవకాశం వస్తే నటిస్తారా? ఎలా మీరు? డెఫినెట్ గా నటిస్తాను. ఎందుకు, తను అంటే చూస్తాము హౌ ఇట్ ఇంపాక్ట్స్ us. డెఫినెట్ గా మంచి రోల్ అలా ఉంటే డెఫినెట్ గా చేస్తాం. ఎందుకంటే నాకు ఈ ట్రైలర్ చూస్తే నాకు అదే ఫీల్ కనిపించింది, రామ్ గోపాల్ వర్మ గారే ఇలాంటి తీయగలరు, సాధ్యం అవుతుందని. అందుకే అడిగాను, రామ్ గోపాల్ వర్మ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా? No, there is a line actually in this movie, so it is not exactly like RGV sir's movie, but definitely the way of taking and all అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని వచ్చారు వీళ్ళు. అది కెమెరామెన్ తన దగ్గరే స్టూడెంట్ ఓన్లీ. సో ద టెక్నికల్ టర్మ్స్ లో ద బ్యూటీ అండ్ ఆల్, the emotions and all, he has learnt it from them the only. same school, RGV school. But there is a line. So I to be honest, I really love RGV sir, but I don't think I can be able to work with him. That is the truth. ఓకే. సమాజంలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయి, రేపులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, బికాస్ ఆఫ్ మూవీస్ అని కొంతమంది వాదిస్తున్నారు. దీన్ని ఏకీభవిస్తారా మీరు? నిజమే అంటారు అది? It's absolutely wrong thing to say అండి. అబ్సల్యూట్లీ రాంగ్. ఏ మూవీలో డ్రమ్ లో వేయడం చూడలేదు, ఏ మూవీలో కుక్కర్ లో పెట్టడం చూడలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టడం చూడలేదు. మూవీస్ తీసే వాళ్ళే భయపడుతున్నారు, అసలు ఇలాంటి ఇంత వైల్డ్ గా క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి. నేను లైక్ యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము మూవీ తీస్తున్నామేమో కానీ, బికాస్ ఢిల్లీ క్రైమ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ వీ హ్యావ్ డన్ ద అంటే మూవీ వచ్చింది టు షో వాట్ ఆల్ హ్యాపెండ్, బట్ ఇట్స్ నెవర్ దట్ బికాస్ ఆఫ్ us క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఇట్స్ ద వైస్ వర్సా. అసలు అంత ఇంపాక్ట్ మనం వినడమే. సేమ్ ఫ్లైట్ ఎలా కూలిపోయిందని మనం వింటామో అలానే వింటున్నాం ఇవన్నీ. ఏ మూవీలో లేదు అంత క్రూయల్. అమ్మాయిలు అబ్బాయి హస్బెండ్ ని హనీమూన్ కి తీసుకుని వెళ్ళి చంపడం ఎప్పుడైనా మనం మూవీలో అదే కదా చెప్తున్నా. ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, అన్ని షాకింగే కదా. ఫలానా మూవీలో జరిగినట్టే అనే ఎక్కడా లేదు, అన్ని న్యూ థింగ్స్ అన్ని. లైక్ ఫైనల్ గా కొత్తగా అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఇండస్ట్రీలోకి వస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏమైనా ఉంటే ఈ వేదిక ద్వారా కొంచెం పంచుకోండి. ప్యాషన్ ఉండడం ఓకే కానీ ప్లీజ్ డోంట్ గో సో మచ్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్. ప్యాషన్ ఓకే, టాలెంట్ తో డెఫినెట్లీ యూ కెన్ కమ్ అప్, బట్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అడ్వైస్. యూ విల్ రిమెంబర్ మీ ఆల్వేస్ ఫర్ దిస్ అడ్వైస్. అంతే కదా. ద థింగ్ ఈస్ వాళ్ళు లైక్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దే హ్యావ్ కాన్షియస్. మేము చెప్పేంత ఏం లేదంతా, వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్ వేలోనే వెళ్తారని
ఆశిస్తున్నాను. ఇంకోటి పీపుల్ థింక్ దట్ ఇఫ్ సంబడి ఈజ్ అన్ యాక్టర్ నేను చెప్తే వాళ్ళు నాకు అంటే ఒక ట్రైన్ డబ్బా లాగా ఒక డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ట్రైన్ మాదే అయిపోతుందని. ఇండస్ట్రీ ఇస్ నాట్ లైక్ దట్ అండి కదా. అదే. సో ఐ ఆల్సో నో మెనీ పీపుల్. అప్పుడు ఒక మాట చెప్తాను, ఐ వర్క్ విత్ అడ్విశేష్ గారు, దట్ మూవీ ఇస్ ఫినిష్డ్ అంతే. ఐ కెనాట్ కీప్ ఆన్ ట్రబ్లింగ్ హిమ్, ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. అంతే అంతే. Neither he can do. If he anytime is producing, if he feels that that Naren will fit for the character, Preeti will fit for the character, they themselves will call us. వాళ్ళు So అప్పుడు ఇప్పుడు, సపోర్ట్ చేయడానికి చాలా మంది ఉన్నారు. అలా ఈ మధ్య పర్టికులర్ క్యారెక్టర్ కి జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఇండస్ట్రీలో ఉన్నారంటే మనకి లోపల వేసేస్తారని. మేము ఎవరికి లోపల ఎలా వేస్తాం? చాలా మంది చాలా క్లోజ్ గా తెలుసు కానీ nobody can do. Neither we ask. అంతే. We also know directors, we can't ask. It's been 1.5 years. I don't want to mention the name of a director. I've been given auditions to him. వెళ్తున్నా 3 times audition ఇచ్చిన, టోటలీ మొత్తం ఫస్ట్ డే అంతా బయోడేటా అంతా ఆడిషన్ ఇచ్చిన, బట్ టిల్ నౌ నో అప్డేట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ద డే హీ విల్ ఫీల్ ఐ am ఫిట్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, హీ విల్ కీప్ మీ. 100%. సో మనం అలా నేను 3 times వేస్ట్ చేశాను అంతే, దే హ్యావ్ టు గివ్ మీ ద క్యారెక్టర్. ఐ నెవర్ టోల్డ్ లైక్ దట్. కాంట్ డిమాండ్ ద స్టఫ్. Can't demand anybody, not trouble anybody. ఓకే సార్, థ్యాంక్ యూ సో Yeah, మచ్ thank సార్. you, మీరు thank you. చేసే ప్రతి ప్రాజెక్ట్, భవిష్యత్తులో చేసే ప్రాజెక్ట్స్ కూడా బాగా అంటే బాగా సక్సెస్ రావాలని ఇద్దరికి, ప్రజల తరపున, ఆడియన్స్ తరపున, వాళ్ళ తరపున, నా తరపున ఈ Yeah. వేదిక ద్వారా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ Thank you, aunty. Same to you. ఫర్దర్ గా Thank you, థ్యాంక్ యూ సో మచ్ అండి.